ఆగండి ఆగండి నెట్టేమాకండి, ఆగండి 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 ఆగండి. అద్భుతమైన సాక్ష్యం చెప్తాను, ఆగండి ఒక్క నిమిషం. చాలా అద్భుతమైన సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? మీ అందరికీ నా హృదయపూర్వక మరణత. అందరూ దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుతున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన సాక్ష్యం అండి. చూడండి వారు ఏమని మెసేజ్ పెట్టారు. థ్యాంక్స్ అమ్మ, మీ పాదములకు నమస్కారాలు. నా పాదములకు కాదు నాన్న, దేవుడు పాదములకు మాత్రమే నమస్కారం చేయాలి. మనం మనుషులమే అంతే, దేవుడు ఇలా వాడుకుంటున్నారు అంతే నన్ను. నేను ఒక మీలాంటి దాన్ని నేను కూడా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి నమస్కారం చేసి ప్రార్థించండి, దేవుడి కార్యాలు జరిగిస్తారు. ఆమేన్. అలాగేనండి, ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, మరి ఒకరు నాకు పర్సనల్గా ఇన్బాక్స్లో మెసేజ్లు చేసేవారు. చాలా బాధాకరంగా ఏడుస్తూ నమస్కారం చేసి ఇట్లా మెసేజ్ చేసి నాకు అర్థం అవ్వేది కాదు. అసలు ఎందుకు ఏడుస్తుంది ఈవిడి అని అర్థం అవ్వలేదు. చాలాసార్లు చేశారండి, కానీ నేను చాలా మట్టికి చూసి వదిలేసేదాన్ని. నేను కూడా నమస్కారం మరి నాకు చెప్పేదాన్ని అంతే. అయితే ఒకసారి ఎందుకన్నా మంచిది, ఆవిడ ఏంటో పాపం ఇలా ఇన్నిసార్లు మెసేజ్ చేస్తుందని నెంబర్ ఇచ్చానండి. నెంబర్ ఇచ్చాక ఆవిడ బాధ అంత బాధ కాదండి, నా కడుపు తరుక్కుపోయింది ఆ బాధలు విన్నప్పుడు. చాలా బాధలండి. తన భర్తకి యాక్సిడెంట్ అయ్యి దగ్గర ఛానల్ అయిపోతుందంటండి, లేకలేని పరిస్థితిలో ఉన్నారంట. అయితే ఆవిడ పేరు నాగలక్ష్మి అండి. అయితే ఆవిడ కుమార్తెకి గర్భఫలం వచ్చిందంట. ఫస్ట్ గర్భఫలం వచ్చిందంటండి. ఆ గర్భఫలము కడుపులో రాకుండా మలం ప్రేగులో వచ్చిందంటండి ఆ పాపకి. అయితే ఆ పాపకు ఫస్ట్ గర్భం అలాగే వచ్చిందంట. 1,50,000 రూపాయల పైన దగ్గర 2 లక్షలు అయితే ఖర్చు పెట్టి ఆ తీసేసారంటండి. అది ఉంచితే ప్రమాదం అన్నారంట. అలాగే మళ్ళీ గర్భం వచ్చిందంటండి, మళ్ళీ అలాగే వచ్చిందండి సేమ్, మళ్ళీ అలాగే తీయించారంటండి. మళ్ళీ అంత డబ్బే ఖర్చు అయిందంట. భర్తకి యాక్సిడెంట్ అయింది. మేడం గారు మా ఇంటికి పంపించండి, నాకు పరిస్థితి బాగాలేదు, ఇంటికి వెళ్ళిపోతానంటే సంవత్సరం ఇవాళ రేపు సంవత్సరం నుంచి కూడా గడుపుతానే ఉందంటండి. అయితే నా దగ్గరికి వచ్చాక నేను ప్రార్థన చేశానండి. దేవునికి మహిమలు. ఆ బాధలు చూడగా నాకు చాలా బాధ అనిపించింది. ఇలా అమ్మ నాకు చదువు లేదు, మెసేజ్ చేయడానికి నేను చదువు లేని దాన్ని, జ్ఞానం లేని దాన్ని, ఎందుకు ఏదో ఇలా విదేశాలు వచ్చి కష్టపడుతుంది, కొన్ని కష్టాలు తీరినాయి అమ్మ, ఇప్పుడైతే ఇంకా బాధలు ఎక్కువైపోయినాయి. సరే నా భర్తకి సావు బ్రతుకు మధ్యలో నేను ఇంటికి వెళ్ళాలంటే ఈ సంవత్సరం నుంచి ఇలాగే చేస్తుందమ్మా, ఆయనేమో ఇంటికి వచ్చేయమంటున్నారు అని చాలా ఏడ్చిందండి. నా కడుపు తరుక్కుపోయింది. వెంటనే ప్రార్థన చేశాను. గ్రూప్లో వాళ్ళు కూడా చెప్పి ప్రార్థన చేపిస్తే దేవుని మహాకృప మనందరి ప్రార్థన బట్టి మొన్నటి ఆదివారం నాడు ఆ బిడ్డ ఇండియా వెళ్ళటం జరిగింది. ఇది ఎప్పుడో సాక్ష్యం చెప్పాలి, మరి దేవుడు నన్ను క్షమించాలి. అయితే ఆ బిడ్డ ఇండియా క్షేమంగా వెళ్ళిపోయారు. దేవునికి ఏ మహిమకలం. అయినా మేడం గారు డబ్బులు టికెట్ తీయలేదంట, ఈఎంఐ డబ్బులతోనే టికెట్ తీసిందంటండి. మళ్ళీ 2 జీతాలు ఏమో ఇవ్వలేదంటండి. మరి అబ్బాయి జీతాలు ఇచ్చేలాగా ఆ బిడ్డ కూడా ఇంటికి వెళ్ళింది. ఆ భర్తకు ఆరోగ్యం ఉండేలాగా, తన బిడ్డను స్వస్థపరిచి మంచి గర్భఫలం కూడా ఇచ్చేలాగా మరి అందరూ కూడా నాగలక్ష్మి గారు మరి నిమిత్తం అందరూ ప్రార్థించండి. మనల్ని ప్రార్థన అడుగుతున్నారు, ధనము ధాన్యములు లేకపోతే ఇంకోటి అడగట్ల ప్రార్థన ఒకటి అడుగుతున్నారు. మరి ఆ బిడ్డకు ప్రార్థన చేయగా దేవుడు మరి సంవత్సరం నుంచి జరగలేని కార్యాన్ని ఆ బిడ్డ ఎడల జరిగించారు. ఇది దేవుని కృప. మనందరి ప్రార్థనని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మనకి పేరు రావాలి, ఆయనకి మహిమ కావాలి, ఆయనకే కృతజ్ఞతలు కలుగును గాక, ఆయనకి మాత్రమే జయము కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరణాతండి దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించును గాక. ఈ సాక్ష్యము దేవుడు మన హృదయంలో భద్రపరచును గాక. ఈ సాక్ష్యాన్ని కూడా దేవుడు దీవించి ఆశ్రయించును గాక. మరణాతండి. చిన్న ప్రార్థన. మహోన్నతుడు సర్వాధిక తండ్రి, బిడ్డలందరినీ వినిన ప్రతి ఒక్క బిడ్డ కూడా సాక్షిగా నిలబడేలాగా సహాయం చేసి నీ కృప చూపించి, నీ దయ చూపించి, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మరణ తండ్రి అందరికీ మనకి జయము దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్.